సో స్పెషాలిటీస్ ఏంటి కోలం పట్టు అంటే? కోలం పట్టు అనేది యాక్చువల్లీ పట్టులో మేడం కొద్దిగా 20% కాటన్ మిక్స్ చేసేసి ఈ పట్టు అనేది తయారు చేస్తారు మేడం. దాంట్లో ఏంటంటే మీకు కాస్ట్ కూడా ఏంటంటే కొంచెం తగ్గుతుంది అనమాట. ఈ ప్యూర్పై పట్టుపై పట్టు నేసేటప్పటికి అనేది రేంజ్ ఆ డిజైన్ చూసేటప్పటికి రేంజ్ చాలా ఎక్కువ వెళ్ళిపోతుంది. దాంట్లో ఏంటంటే కొంచెం కాటన్ మిక్స్ చేసేటప్పటికి రేంజ్ అనేది చాలా తగ్గుతుంది అనమాట. సో అందువల్ల దాన్ని కోలం పట్టు అని అంటారనమాట. ఓకే అండి. సో ఫస్ట్ శారీ మాకు చూపిస్తారా? షూర్ మేడం. సో పట్టులో కాటన్ మిక్స్ చేయడం అనేది డిఫరెంట్ మేడం. అండ్ అందులో కూడా గ్రాండ్ లుక్ వస్తుంది, పైగా కాస్ట్ వచ్చేసి మనకి తగ్గుతుంది మేడం. ఈ సారీ చూడండి, దిస్ కోలం పట్టు అంటారు. సారీ కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది. ఇది వచ్చి దీని పై బార్డర్ తీసుకుంటే పై ఫస్ట్ వైలెట్ మేడం, డార్క్ వైలెట్ వచ్చేస్తున్నాము. ఇది వచ్చి ప్యూర్ పట్టు మీద నేస్తున్నారు అనమాట. ఈ బార్డర్ అనేది కంప్లీట్ పట్టు మీద వచ్చేస్తుంది. ప్యూర్ సో ఇది మొత్తం పట్టు మీద, ఇది పట్టు మీద వచ్చేస్తుంది. ఇది వచ్చి దానికి వచ్చి ఒక డాల్స్ డిజైన్ లాగా క్రియేట్ చేశారు అనమాట. దాంట్లో ఒక డాల్స్ డిజైన్ లాగా క్రియేట్ చేసి మళ్ళీ వచ్చి సిల్వర్ బార్డర్ ఇట్లా తీసుకున్నాం. ఓకే, సిల్వర్ బార్డర్ తీసుకుని మిడిల్ లో మాత్రం కంప్లీట్ స్ట్రైపింగ్ డిజైన్ లాగా ఇచ్చేస్తున్నాం. ఇదంతా కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ అనమాట. థ్రెడ్ వీవింగ్. ఇది జాకెట్ చేసుకుంటూనే వీవింగ్ చేసుకుంటూ వస్తారు అనమాట. కింద బార్డర్ కూడా మీరు బాగా చూసినట్లయితే కింద బార్డర్ కూడా ఇట్లా డాల్స్ లాగా ఒకటి డిజైన్ క్రియేట్ చేసి అందులో సో పైన ఏవైతే డాల్స్ ఉన్నాయో అవి కింద కూడా చేస్తుంది అనమాట. ఇదంతా సిల్వర్ బార్డర్ లాగా ఇచ్చేసి సేమ్ పైన కింద. సో దీనికి వచ్చి పళ్ళు వచ్చి కంప్లీట్ సిల్వర్ వర్క్ తీసేసుకున్నాం మేము. కంప్లీట్ సిల్వర్ వర్క్ తీసేసుకున్నాం అనమాట. ఆ సిల్వర్ వర్క్ లో కూడా కొంచెం డిజైన్ క్రియేట్ చేసాం అనమాట. కొద్దిగా అడ్డంగా ఒకలాగా డిజైన్ ఇచ్చేసి వేవ్స్ లాగా డిజైన్ చేసేస్తారు అనమాట. సేమ్ మన బార్డర్ ఎలాగో కంటిన్యూ అవుతుంది. దీనికి వచ్చి బ్లౌజ్ కూడా మనము కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నాం అనమాట. ఇది డిఫరెంట్ గా ఉండాలని కంప్లీట్ కాంట్రాస్ట్ తీసేసుకున్నాం. ఇలా వచ్చేస్తుంది కంప్లీట్ కాంట్రాస్ట్. సో ప్లెయిన్ బ్లూ అండ్ ఈ బార్డర్ అనేది మనకి కంటిన్యూ అయింది, సింపుల్ గా ఉంటుంది. అండ్ సారీ మొత్తం మనకి ఇలాగే ఉంటుంది. సారీ మొత్తం వ్యూస్ లాగా వచ్చేసి సారీ ఓవరాల్ మేడం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు ఈ డిజైన్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఓకే, ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే చాలా మంది ఏంటంటే కాటన్ మిక్స్ అంటే కొంతమంది చాలా స్టిఫ్ ఉంటుందేమో మన ఫీల్ అవుతుంటుంది. ఇది కంప్లీట్ ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది. పట్టు కూడా 80% మిక్స్ అవుతుంది కాబట్టి ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది, లైట్ వెయిట్ వస్తుంది. ఓకే, అండ్ దీని ప్రైస్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చి మనకు 3900 లో దొరుకుతుంది. 3900 లో దొరుకుతుంది. చాలా రీజనబుల్. అసలు పట్టులో మనకి ఇంత రీజనబుల్ అన్నది చాలా బెస్ట్ ప్రైస్. ఇది జాకార్డ్ హ్యాండ్లూమ్ ఐటమ్ అన్నమాట. అందువల్ల 3900 లో దొరుకుతుంది. సో ఇది హ్యాండ్లూమ్ ఐటమ్, పట్టు ఐటమ్ అండ్ లైట్ వెయిట్. సో మనకి కావాల్సిన క్వాలిటీస్ అన్ని మనకి కోలం పట్టులో దొరుకుతాయేమో కదా. ఓకే, సో ఈ సారీ బాగుంది. ఇంకో సారీ చూద్దామా? ఇది వచ్చి పై బార్డర్ చిన్న బార్డర్ లాగా చేస్తున్నాం మేడం. అది వచ్చి పైన వచ్చి కంప్లీట్ ప్లెయిన్ బార్డర్ లాగా ఇచ్చేసి చిన్న ఒక బార్డర్ 1 ఇంచ్ బార్డర్ లాగా పెట్టుకున్నాం. దాంట్లో కూడా సెల్ఫ్ డిజైన్ మ్యాంగో డిజైన్ లాగా ఇచ్చేస్తున్నాం అన్నమాట. సో ఇందులో కూడా మనకి డిజైన్ చేస్తున్నాం అన్నమాట. మిడిల్ లో పార్ట్ అంతా తీసుకుంటే ఇట్లా లోటస్ డిజైన్ కంప్లీట్ ఇది వీవింగ్ లోనే వచ్చేస్తుంది మేడం. కంప్లీట్ ఇదంతా చూడడానికి మనకి ప్రింట్ లాగా ఉంటుంది, బట్ ఇదంతా కంప్లీట్ వీవింగ్ మీద వచ్చేస్తుంది. సో ప్రతి ఒక్క ఫ్లవర్ కూడా వీవింగ్ మీద వచ్చేస్తుంటుంది అన్నమాట నేసుకుంటూ. దీని కింద బార్డర్ దీనికి హైలైట్ అవుతుంటుంది మేడం. ఓకే, ఈ సారీ యాక్చువల్లీ కలర్ కాంబినేషన్ చాలా రిచ్ కలర్ కాంబినేషన్ యాక్చువల్లీ. సో దాంట్లో వచ్చి కంప్లీట్ కాంట్రాస్ట్. దానికి ఈ బార్డర్ ఇచ్చేసి కంప్లీట్ గోల్డ్ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాము. దాంట్లో మళ్ళీ కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేసి కింద మాత్రం పింక్ తీసుకున్నాం. కంప్లీట్ బ్రైట్ పింక్. దీనికి మంచి కాంట్రాస్ట్. ఇది షేడ్ కూడా ఉంది కదా మనకి, బ్లూ అండ్ పింక్ షేడ్. కంప్లీట్ కాంట్రాస్ట్ వచ్చేటట్టు పింక్ తీసుకున్నాం. అందులో వచ్చేసి 2 టైప్ ఆఫ్ డిజైన్ మ్యాంగో డిజైన్ తీసుకున్నాం, సిల్వర్ అండ్ గోల్డ్. సో ఇందులో కూడా మనకి 2 టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి, ఒకటి గోల్డ్ ఇంకోటి సిల్వర్ వచ్చేస్తుంది. ఇది 2 టైప్ బార్డర్ మొత్తం కంప్లీట్ మేడం స్టార్టింగ్ ఎండింగ్ నుంచి ఇలాగే వెళ్తుంది. ఓకే, దీని పళ్ళు వచ్చి కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నాం. కంప్లీట్ పింక్ లో తీసుకున్నాం, లైట్ పింక్ తీసుకున్నాం అనమాట. లైట్ పింక్ తీసుకుని జరీ వీవింగ్ చేశారనమాట. ఓకే, ఇలా వచ్చేస్తుంది. దీనికి వచ్చి మళ్ళీ కంప్లీట్ ఒక కడ్డీ బార్డర్ లాగా చేసేసి దాని అంతా వీవింగ్ డిజైన్ లాగా ఇట్లా క్రియేట్ చేశారు. సో ఈ డిజైన్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా డిఫరెంట్ గా వచ్చేస్తుంది. ఓకే, దీనికి వచ్చి కంప్లీట్ కాంట్రాస్ట్ వచ్చి బ్లౌజ్ తీసుకున్నాం అనమాట. సో దీనికి ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాం అండ్ బార్డర్ వచ్చి మనకి సింపుల్ గా గోల్డ్ వచ్చేస్తుంది అనమాట. మరి దీని ప్రైస్ ఎంత? దీని కాస్ట్ వచ్చి 4400 లో దొరుకుతుంది. 4400. చాలా రీజనబుల్ గా ఉన్నాయండి ప్రైజెస్. ఓకే, అండ్ నెక్స్ట్ సారీ చూద్దామా? సో ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అంటారు, ప్యారెట్ గ్రీన్ పింక్. ఇది వచ్చి దీంట్లోనే కోలం సిల్క్ లోనే ఇక్కత్ డిజైన్ అంటున్నాను. ఇక్కత్ డిజైన్ అంటున్నాం. కోలం పట్టులోనే ఇక్కత్ డిజైన్ లాగా తయారు చేస్తున్నాను. ఓకే, సో కోలం పట్టులోనే మనకి ఇంకా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయా? దాంట్లోనే కొద్ది డిజైన్ బట్టి కూడా డిజైన్ పేర్లు ఉంటాయి అన్నమాట. దీంట్లో వచ్చేది కోలం పట్టులో ఇక్కత్ డిజైన్ అంటున్నాను. ఇక్కత్ డిజైన్ అంటారు. దీనికి వచ్చి పైన వచ్చి కంప్లీట్ బ్లూ బార్డర్ తీసుకున్నాం. అందులో ఈ ఇక్కత్ డిజైన్ వైట్ డిజైన్ లో ఇచ్చేస్తున్నారు అన్నమాట. సో ఈ డిజైన్ మనం ఇక్కత్ డిజైన్ అంటారు. ఇది యాక్చువల్ గా పోచంపల్లి వాళ్ళది మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది. సో అట్లా అన్నమాట డిజైన్. సో దానికి వచ్చి మళ్ళీ ఒక చిన్న జరీ బార్డర్ లాగా తీసుకొని పింక్ కాంట్రాస్ట్. ఓకే, సో ఈ రెండిటికి మనకి వేరియేషన్ తెలియడానికి మధ్యలో చిన్న గోల్డ్ బార్డర్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. మిడిల్ లో మొత్తం కంప్లీట్ గ్రీన్ మేడం, ప్యారెట్ గ్రీన్. టోటల్ గా కంప్లీట్ బ్రైట్ కాంబినేషన్ అన్నమాట. కింద బార్డర్ కూడా సేమ్ బార్డర్ మనం క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఏదైతే మనం కింద ఇచ్చేస్తున్నామో అదే సేమ్ బార్డర్ కంటిన్యూషన్ ఇచ్చేస్తాం. ఇది పళ్ళు వచ్చి దీనికి సింపుల్ గా తీసుకున్నాం.
పళ్ళు వచ్చి కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లూ తీసేసుకున్నాం. మన బార్డర్ లో అయితే ఏదైతే బ్లూ వచ్చిందో సేమ్ బ్లౌజ్ అది కంటిన్యూషన్ ఉంది, కంటిన్యూ ఇట్లా చేసేసుకున్నాం. దాంట్లో కూడా 2 డిజైన్ లాగా. సో ఇందులో కూడా డిజైన్ అనేది చాలా సింపుల్ గా ఉంది, చాలా సింపుల్ గా ఇచ్చేస్తున్నాం. ఓకే. ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే మీకు చాలా లైట్ వెయిట్ కంఫర్టబుల్ లైట్ అండ్ ఇది చాలా సాఫ్ట్ గా మెటీరియల్ అనేది. ఇది దీనికి వచ్చి బ్లౌజ్ వచ్చి కంప్లీట్ కాంట్రాస్ట్ చేస్తున్నాం. సో బ్లూ ప్లెయిన్ అండ్ చిన్నగా గోల్డ్ లైనింగ్. మరి దీని కాస్ట్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చి మనకు 6200 లో దొరుకుతుంది. ఓకే, సో 6200 ఈ సారీ ప్రైస్. చాలా బాగుందండి, చాలా బాగుంది, ఇది చాలా బాగుంటుంది. ఇది సూపర్ నెట్ టైపా? లేదు మేడం, ఇది కోలంలోనే టిష్యూ ఫ్యాబ్రిక్ మీద వచ్చేస్తుంది. కోలం పట్టులోనే టిష్యూ ఫ్యాబ్రిక్. కోలంలోనే ఇంకొక వెరైటీ టిష్యూ ఫ్యాబ్రిక్. ఓకే, ఇది వచ్చి ఒక వీవింగ్ వచ్చి జరీ పోగుతో చేసుకుంటూ ఇంకో పోగు థ్రెడ్ తోటి యూజ్ చేస్తారనమాట. సో అందువల్ల టిష్యూ ఫ్యాబ్రిక్ అంటారు దీన్ని, కోలం పట్టులోనే. దీనికి వచ్చి పై బార్డర్ మొత్తం కంప్లీట్ పింక్ డిజైన్ తీసుకున్నాం మేడం. అందులో కూడా ఏంటంటే పైన వచ్చి ఫస్ట్ గోల్డెన్ తీసుకొని మళ్ళీ పింక్ డిజైన్, అందులో మళ్ళీ ఇంకొక డిజైన్ లో తీసుకున్నాం. ఒకే బార్డర్ లో 3 టైప్ ఆఫ్ డిజైన్. సో ఒకే బార్డర్ లో మనకి చిన్నగా గోల్డ్ వచ్చింది, తర్వాత పింక్ అండ్ తర్వాత మళ్ళీ పింక్ లో డిజైన్స్ వచ్చాయి మనకి. దీనికి వచ్చేసి బాడీలో మొత్తం కంప్లీట్ బుటీ మేడం, జరీ బుటీ వీవింగ్ లాగా తీసేసుకుని దానికి వచ్చి మళ్ళీ వీవింగ్ బుటీ ఇచ్చేస్తున్నారు అనమాట. ఒక మీనా వర్క్ లాగా డిజైన్ క్రియేట్ చేస్తున్నాము. సో అంతా ప్లెయిన్ ఉంది కానీ మధ్య మధ్యలో ఒక పెద్ద బుట్టి లాగా చేసేసి అందులో కూడా మళ్ళీ మీనా వర్క్ లాగా, మీనా బుట్టి లాగా ఒక పింక్. సో దీన్ని మనం మీనా వర్క్ అంటాం యాక్చువల్లీ. ఆ బుట్టిలో కూడా డిజైన్ కొద్దిగా తెలియాలని చెప్పేసి దాంట్లో పింక్ ఒకటి యాడ్ చేస్తున్నాను. ఓకే, సో కాంట్రాస్ట్ కలర్ ఉంటుంది కాబట్టి మనం పింక్ యాడ్ చేసుకున్నాం. యాక్చువల్లీ ఇటువంటి సారీ ఏంటంటే ఎనీవేర్ ఎనీ పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది, చాలా కంఫర్ట్ కూడా ఉంటుంది. పార్టీ వేర్స్ అన్నిటికీ కూడా చాలా గ్రాండ్ లుక్ కూడా ఉంటుంది. దీనికి వచ్చి బార్డర్, కింద బార్డర్ పార్ట్ తీసుకుంటే ఇట్లా గోల్డెన్ ఇలా బార్డర్ చేసుకున్నాం అన్నమాట. ఓకే, కంప్లీట్ దాంట్లో కూడా మళ్ళీ ఒక టెంపుల్ లాగా డిజైన్ క్రియేట్ చేసుకుంటూ అందులో కూడా మళ్ళీ ఒక డ్రాప్ బాక్స్ లాగా ఇట్లా డ్రాప్స్ లాగా డిజైన్ చేస్తాం. ఓకే, సో పై బార్డర్ తో కంపేర్ చేస్తే కొంచెం పెద్ద బార్డర్ అన్నమాట. పైన చిన్న బార్డర్ వస్తుంది, కింద పెద్ద బార్డర్ లాగా, కింద పెద్ద బార్డర్, అది కూడా పింక్ తో మనం చేసుకొని దాని లోపల మళ్ళీ ఇంకా డిజైన్స్ డ్రాప్ బాక్స్ లాగా డిజైన్ చేశారు అన్నమాట. ఓకే, సారీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది బుటా కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది. సో కంప్లీట్ బుటా కంటిన్యూషన్ అవుతుంది. మరి దీనికి పళ్ళు వచ్చేసి, దీనికి పళ్ళు అంటూ ఏముంటుంది, పళ్ళు అంటే జస్ట్ ఒక ప్లెయిన్ కడ్డీ లాగా ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఓకే, చాలా మటుకు దీనికి బ్లౌజ్ కూడా మేము ఏంటంటే రన్నింగ్ బ్లౌజే ఇచ్చేస్తున్నాము. చాలా మంది ఏంటంటే దీనికి కంప్లీట్ ఇట్లా తీసుకుంటారు, బ్లౌజ్ కాంట్రాస్ట్ చేసుకుంటారు. సో అలా కూడా చేసుకోవచ్చు. అలాంటి బ్లౌజ్ కంప్లీట్ పింక్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మా దగ్గర అవైలబుల్ దొరుకుతుంది. బట్ దీనికి వచ్చి డిజైన్ సేమ్ బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చేస్తాం. సో ఈ బ్లౌజ్ ఇచ్చినా మీరు డిజైన్ చేస్తారు లేదా డిజైనర్ బ్లౌజ్ కావాలంటే మేము చేసేయగలుగుతాం. సో చూసారా, మీకు శారీతో పాటు మీకు బ్లౌజెస్, అది కూడా కంప్లీట్ స్టిచ్డ్ బ్లౌజెస్ కూడా దొరుకుతాయి కదా. మరి ఇంకెందుకు లేట్, గుర్తుంది కదా అడ్రస్, ఏఎస్ రావు నగర్, సఖీ ఫ్యాషన్స్. వెంటనే రండి, చక్కగా ఇలాంటి మంచి మంచి శారీస్ ని కొనుక్కెళ్ళండి. ఓకే, మరి దీని ప్రైస్ వచ్చేసి, దీని కాస్ట్ వచ్చి 3300 లో దొరుకుతుంది. 3300, వెరీ రీజనబుల్. ఓకే, అండ్ నెక్స్ట్ శారీ చూద్దామా. వావ్, బ్లాక్ మాక్సిమం 90% పీపుల్ కి ఫేవరెట్ కలర్ బ్లాక్. సో దీనికి వచ్చేసి కంప్లీట్ వచ్చి పై బార్డర్ మాత్రం కంప్లీట్ కడ్డీ బార్డర్ లాగా తీసుకున్నాం. దీంట్లో వచ్చి 4 కలర్స్ యూజ్ చేస్తాం అనమాట. బ్లాక్ లోనే పైన వచ్చి ఫస్ట్ పింక్ తీసుకున్నాం, మళ్ళీ గోల్డెన్ జరీతో తీసుకున్నాం, దానిలో కూడా బ్లూ అండ్ రెడ్. ఓకే, మళ్ళీ ఇది వచ్చి సిల్వర్ డిజైన్ ఇచ్చేస్తున్నాం. సో గోల్డ్ బార్డర్ మనకి కొంచెం పెద్దగా వచ్చింది, తర్వాత బ్లూ అండ్ మెరూన్ కొంచెం చిన్న బార్డర్ వచ్చేసి మళ్ళీ ఇదంతా సిల్వర్ లైన్స్, అది కూడా మనకి డిఫరెంట్ గా ఉంది చాలా ఈ ప్యాటర్న్. ఇది కంప్లీట్ స్టార్టింగ్ పైన షోల్డర్ పార్ట్ అంతా ఇలా వచ్చేస్తుంది. కుచ్చిళ్ళ పార్ట్కి వచ్చేటప్పటికి మీకు హాఫ్ డిజైన్ వచ్చేసి ఇలా డిజైన్ చేస్తున్నాను అనమాట. బుటీస్ డిజైన్ ఇచ్చేస్తున్నాం. దీనికి హైలైట్ సారీ అంతా హైలైట్ అంతా ఈ బుటీ అనేది హైలైట్ అవుతుంది అనమాట. కంప్లీట్ హ్యాండ్లూమ్ మీద ఇట్లా డిజైన్ ఒక ఫ్లవర్ లాగా తీసేసుకుని దాంట్లో వచ్చి మీనా వర్క్, ఒక మెరూన్ కలర్, గోల్డెన్, సో అట్లాగా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్. సో ఇందులో కూడా మనకి వేరియేషన్ కనిపిస్తుంది, గ్రీన్, రెడ్ అండ్ గోల్డ్. సో డిఫరెంట్ కలర్స్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట. దీనికి వచ్చి పళ్ళు పార్ట్ తీసుకుంటే మనము ఏదైతే మనం బార్డర్లో యూజ్ చేస్తామో అదే డిజైన్ ఇక్కడ కూడా చేస్తున్నాం అనమాట. సో పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి. దీని పళ్ళు దగ్గరకు వచ్చినప్పుడు చిన్న చిన్న ఫ్లవర్స్ యూజ్ చేస్తున్నాం అనమాట. దాంట్లో యూజ్ చేసేసి మళ్ళీ కడ్డీ లైన్ లాగా లైన్స్ ఇచ్చేసి ఒక డిజైన్ లాగా క్రియేట్ చేస్తున్నాం. అందులో కూడా మనకి గోల్డ్ అన్నది ఇక్కడ మ్యాచ్ అవుతుంది. సో సిల్వర్ లైన్స్ కూడా టచ్ అప్ చేశారనమాట. దీనికి వచ్చి బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం అనమాట. ఓకే, సో మనకి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి కదా, అలాంటప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ ఉంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. మరి దీని ప్రైస్ వచ్చేసి, దీని కాస్ట్ వచ్చి మనకు 4200 లో దొరుకుతుంది. ఓకే, సో 4200 లో రిచ్ లుక్ ఉన్న అందరికి నచ్చే కలర్ అన్నమాట ఈ బ్లాక్ సారీ. చాలా రీజనబుల్ గా ఉంది. ఓకే, మరి నెక్స్ట్ సారీ చూద్దామా. వావ్, కోలం పట్టులోనే ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మేడం. ఓకే, ఇది వచ్చి పై బార్డర్ మాత్రము ప్లస్ సిల్వర్ బార్డర్ తీసుకున్నాం అనమాట. కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా వచ్చేటట్టు ఒక జరీ వీవింగ్ లాగా తీసుకొని అందులో సిల్వర్ టచ్ అప్ చేస్తూ వీవింగ్ చేసుకుంటూ వస్తారు. ఓకే, సో ఇది మొత్తం వీవింగ్, హ్యాండ్ వీవింగ్ చేసుకుంటూ వస్తారు అనమాట. కంప్లీట్ బ్రైట్ కాంబినేషన్, ఈ చాలా బ్రైట్ కాంబినేషన్స్ ఎక్కువ వస్తుంది. దీనికి వచ్చేసి మీ మిడిల్ లో
బుటీ స్టైల్ ఇలా వస్తుంది మేడం, అంటే లాంగ్ బుటీ లాగా వచ్చేస్తుంది, చాలా లాంగ్ బుటీ అండ్ ఫ్లవర్ లాగా రిచ్ లుక్ వచ్చేస్తుంది. ఇది వచ్చి కింద బార్డర్ కూడా మీకు కంప్లీట్ గా మన పైన ఏదైతే గోల్డెన్ బార్డర్ ఇచ్చేస్తామో కింద కూడా అలాగే బార్డర్ ఇచ్చేస్తున్నాను. ఓకే, సో మధ్యలో మొత్తం కూడా కొంచెం హెవీ పెద్ద పెద్ద డిజైన్, బార్డర్ వచ్చేసరికి చాలా సింపుల్ గా బాగుంది. సారీ కూడా ఏంటంటే ఇంత డిజైన్ వచ్చేటప్పుడు చాలా మంది ఏంటంటే ఇది చాలా వెయిట్ ఉంటుందేమో అనుకుంటారు. సారీ మొత్తం టోటల్ 350 గ్రామ్స్ వెయిట్ వస్తుంది అంతే, ఎందుకంటే అసలు చూస్తున్నాం కదా చాలా లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్. బయట వచ్చి యూఎస్ఏ వెళ్ళే వాళ్ళు కూడా దీన్ని ఈజీ మెయింటెనెన్స్ చేసుకోవచ్చు, చాలా జస్ట్ వాష్ చేసుకొని రోలింగ్ చేసినా మీకు చాలా నీట్ గా ఉంటుంది సారీ. దీనికి వచ్చి పళ్ళు కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నాం మేము. వావ్, సారీ మొత్తం పికాక్ బ్లూ తీసుకొని పళ్ళు మాత్రము ఇట్లా కాంట్రాస్ట్ తీసుకున్నాం, చాలా బాగుంది. సో దీనికి క్వైట్ కాంట్రాస్ట్ చూస్తున్నారు కదా పళ్ళు, ఇదంతా పికాక్ బ్లూ అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి మొత్తం పింక్ అండ్ దాంతో మనకి డిజైన్ చేస్తున్నాను. ఇది కూడా బ్రష్ పెయింట్ లాగా టచ్ అప్ లాగా కొద్దిగా వీవింగ్ కలర్స్ మల్టీ కలర్స్ లాగా ఇచ్చేస్తున్నాను. సో చూడడానికి మనకి పెయింట్ లా ఉంది కానీ ఇది వీవింగ్ అన్నమాట సారీ. వావ్, అండ్ ఇక్కడ కూడా ఒక డిఫరెంట్ డిజైన్ మనకి టూ సైడ్స్ డిఫరెంట్ వచ్చి లీఫ్ ఇచ్చేస్తున్నారు. అందులో మళ్ళీ మిడిల్ లో కూడా ఇట్లా బొకే స్టైల్ లాగా చేసుకొని ఫ్లవర్ డిజైన్ క్రియేట్ చేస్తారు. ఓకే, దీనికి బ్లౌజ్ మాత్రం ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నారు మేడం. సారీ ఒక డిజైన్ వచ్చింది అండ్ పళ్ళు కాంట్రాస్ట్ అండ్ ఇది ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నారు దీనికి. సో సారీ కూడా ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్, కంఫర్ట్, గ్రాండ్ లుక్ అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చి దీని కాస్ట్ వచ్చి కూడా 4300 లో దొరుకుతుంది మనకు. ఓకే అండి, అయితే అందరికి అందుబాటు ధరలో ఉంది. మరి ఇంకో సారీ చూద్దామా? బ్లాక్ ఒక ఇష్టమైన కలర్ అయితే వైట్, ఈ రెండు కంపల్సరీ అందరికి ఇష్టం ఉంటుంది. అందులో లేటెస్ట్ అందులో ఇది ఒక కాంబినేషన్ వచ్చి ఎవర్ గ్రీన్ కాంబినేషన్. అవును, సో దీంట్లో కూడా చూడండి పై పార్ట్ మాత్రం ఇట్లా కడ్డీ బార్డర్ లాగా తీసుకున్నాం, గ్రీన్ కలర్ తీసుకున్నాము. అందులో వచ్చి చిన్న జరీ బార్డర్ లాగా జరీ డిజైన్ ఇట్లా. ఓకే, ఇది వచ్చి కంప్లీట్ వీవింగ్స్ బుటీస్ లాగా ఇచ్చేస్తున్నాం. సో వైట్ మీద మనకి మీనా వర్క్ బుటీ లాగా చేసుకుంటూ మళ్ళీ ఇది వచ్చి డై కలర్ స్టైల్ లో పింక్ అండ్ గ్రీన్ మధ్య మధ్యలో ఇట్లా డిజైన్ క్రియేట్ చేసుకుంటాం. సో మొత్తం కూడా మనకి ఇలా స్ట్రైప్స్ లా ఉంటుంది. సారీ మొత్తం స్టార్టింగ్ ఎండింగ్ వరకు కూడా మీకు ఇలానే వచ్చేస్తుంది, ఇలా స్ట్రైప్స్. అండ్ ఆ స్ట్రైప్స్ లో కూడా మనకి డిఫరెంట్ తెలుస్తుంది, ఒకటి పింక్ ఇంకోటి గ్రీన్, పింక్ గ్రీన్. వావ్, ఓకే. కింద బార్డర్ మాత్రం పింక్ కలర్ తీసుకుంటున్నాం అన్నమాట. పైన అయితే మనకి గ్రీన్ వచ్చింది, కింద పింక్ డిజైన్ ఇచ్చేస్తున్నాం. సో కాంట్రాస్ట్ అన్న తెలియడానికి మనం ఒకేలా స్టెప్స్ పెట్టుకున్నా కూడా ఇక్కడ గ్రీన్ వస్తుంది అండ్ తర్వాత పింక్ వస్తుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఓకే, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇలానే ఉంటుంది డిజైన్. దీనికి వచ్చి మన పళ్ళు మాత్రము కంప్లీట్ ఒక ప్లెయిన్ లాగా చాలా సింపుల్ ఇచ్చేస్తున్నాం అన్నమాట దీనికి మాత్రమే. సో అంటే ఇది కంటిన్యూషన్ వచ్చేస్తుంది అన్నమాట. దీనికి పళ్ళు అంటే స్పెసిఫిక్ గా రాదనమాట, పళ్ళుకి మాత్రం ఒక చిన్న జస్ట్ కాంట్రాస్ట్ లాగా ఇచ్చేస్తున్నాము. దీనికి వచ్చి మీ బ్లౌజ్ కూడా ఏంటంటే కంప్లీట్ రన్నింగ్ బ్లౌజ్ తో ఒకటి ఇచ్చేస్తున్నాము, కొద్దిగా వచ్చి ఇంకోటి వచ్చి డిజైన్ వచ్చి ఇట్లా క్రియేట్ చేస్తున్నాము. దీనికి వచ్చి డిజైనర్ బ్లౌజ్ ఇలా కూడా మనం వేసుకోవచ్చు అన్నమాట. సో చాలా బాగుంది, ఇది చాలా బాగుంటుంది. వైట్ కదా, ఇక్కడ వైట్ పింక్ గ్రీన్ కాంబినేషన్ లో. దీంట్లో కూడా అదే సేమ్ అన్నమాట, దీంట్లో కూడా సేమ్ అండ్ గ్రీన్ పింక్ గ్రీన్ అండ్ ఉంది. అండ్ బ్లౌజ్ చాలా హెవీగా చాలా బాగుంది. సారీ వచ్చి కంప్లీట్ లైట్ వెయిట్ అండ్ కొంచెం సింపుల్ గా ఉంది కాబట్టి ఇంత హెవీ బ్లౌజ్ వేసుకుంటే చాలా రిచ్ లుక్ వస్తుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకు 3300 లో దొరుకుతుంది. ఈ డిజైనర్ బ్లౌజ్ తో పాటు 3300 లో దొరుకుతుంది. ఓ, సో చూసారా, దీన్ని మనం విత్ డిజైనర్ బ్లౌజ్ మనం 3300 కొనొచ్చు. కోలంలోని టిష్యూ ఫ్యాబ్రిక్ మీద ఇచ్చేస్తున్నాం. సో ఇది కూడా కోలం అండ్ టిష్యూ ఫ్యాబ్రిక్. సో అది కూడా సాఫ్ట్ టిష్యూ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఇది కూడా కంప్లీట్ హ్యాండ్లూమ్ మీద వచ్చేస్తుంది. ఓకే, దీనికి వచ్చి పై బార్డర్ మాత్రం తీసుకుంటే పింక్ బార్డర్ లాగా తీసుకుంటున్నాం, కొంచెం పీచ్ కలర్ డిఫరెంట్ పింక్ వచ్చింది, డిఫరెంట్ పింక్ అన్నమాట. మామూలు రెగ్యులర్ గా పింక్ రాకుండా కొంచెం డిఫరెంట్ గా వచ్చేస్తుంది. దాంట్లో కూడా టెంపుల్ డిజైన్ లాగా తీసుకుంటున్నాం. ఓకే, టెంపుల్ లాగా తీసుకొని ఇది వచ్చి కంప్లీట్ వీవింగ్ మీద థ్రెడ్ వీవింగ్ చేసుకుంటూ బ్రష్ పెయింట్ చేస్తున్నాం అన్నమాట. బాడీ కలర్ తీసుకుంటే మనైతే. సో ఇది మనకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది, వీవింగ్ చేస్తూ దాని మీద మనకి బ్రష్ పెయింట్ చేసుకుంటూ టచ్ అప్ చేసుకుంటూ వస్తుంది. అండ్ అది కూడా మనకి కలర్స్ డిఫరెన్స్ కూడా మనకి క్లియర్ గా చూడొచ్చు అన్నమాట. అండ్ సారీ మొత్తం కూడా మనకి ఈ డిజైన్ ఉంటుంది, కంప్లీట్ వీవింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ డిజైన్ కంటిన్యూషన్ అవుతుంది. కింద బార్డర్ మాత్రం తీసుకున్నప్పుడు మాత్రము ఇలా కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం అన్నమాట. సో పైన ఏదైతే ఉందో చిన్నగా ఇక్కడ మనకు కొంచెం పెద్ద డిజైన్ లాగా ఇచ్చేసి అందులో కూడా కంప్లీట్ వీవింగ్ మేడం. ఇది కూడా ఏంటంటే కంప్లీట్ టిష్యూ అంటే కొద్దిగా స్టిఫ్ గా లేకుండా వీవింగ్ ఇచ్చినప్పటికి స్మూత్ అయిపోతుంది మెటీరియల్. ఓకే, వీవింగ్ ఇచ్చి అందులో కూడా మనకి టెంపుల్ డిజైన్ ఎట్లా వచ్చేటప్పటికి స్మూత్ అయిపోతుంది అన్నమాట ఫ్యాబ్రిక్. మరి దీని పళ్ళు వచ్చి కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా ఇచ్చేస్తున్నాం అన్నమాట, ఇలా ఇచ్చేస్తున్నాం. సో బార్డర్ ఏదైతే ఉందో మనకి పళ్ళు కూడా సేమ్ అది కంటిన్యూషన్ చిన్న పళ్ళులా ఇచ్చేస్తున్నాం డిజైన్ కోసం, కొన్ని కడ్డీ స్టైల్ లాగా ఇచ్చేస్తున్నాం. ఓకే, చిన్న స్టైల్ విత్ కడ్డీ ఇచ్చేస్తున్నాము. దీనికి వచ్చి బ్లౌజ్ అనేది హైలైట్ చేస్తున్నాం అన్నమాట. కంప్లీట్ బ్లౌజ్ అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ మనం ఏదైతే బార్డర్ అట్లా వచ్చిందో. సో మొత్తం గోల్డ్ ఇది వచ్చింది కాబట్టి మనం
కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా రెడ్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఒకలాంటి పింకిష్ రెడ్ లాగా, పింకిష్ రెడ్. ఇది కూడా ఫాలింగ్ మెటీరియల్ కాబట్టి మెత్తగా ఉంటుంది. దీన్ని అసలు గ్రాండ్ గా డిజైన్ చేసుకోవచ్చు కదా. కొద్ది ప్యాటర్న్ పెట్టుకున్నా మీకు రిచ్ అనేది చాలా రిచ్ లుక్ వస్తుంది. అండ్ దీని కాస్ట్ మనకి, దీని కాస్ట్ వచ్చి మనకు 2200 లో దొరుకుతుంది. 2200 దొరుకుతుంది. సూపర్ అండి. అసలు ఇంత రిచ్ లుక్ సారీస్ కాస్ట్ చూస్తే మాత్రం అందరికి రీజనబుల్ గా ఉన్నాయి. ఓకే, మరి ఇంకో సారీ చూద్దాము. ఇది చాలా బాగుంటుంది. కోలంలోనే ఇది కూడా ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది కదా. కోలంలోనే ఇది వచ్చి ఇక్కత్ డిజైన్ అంటారు. ఇక్కత్ ఇందాకలా చెప్పారు కదా మీరు, రాజ్కోట్ డిజైన్ అంటారు దీన్ని. కోలంలోనే రాజ్కోట్ డిజైన్ అంటారు. దీనికి వచ్చి పై బార్డర్ మొత్తం కంప్లీట్ కడ్డీ బార్డర్ లాగా తీసుకుని ఒక బ్యాక్గ్రౌండ్ వచ్చి గ్రీన్ తీసుకొని అందులో కడ్డీ బార్డర్ డిజైన్ చేశారు. ఓకే, ఇట్లా వచ్చేస్తుంది. మిడిల్ లో పార్ట్ తీసుకుంటే స్ట్రైప్స్ చేసుకుంటూ సారీ మొత్తం స్ట్రైప్స్ వీవింగ్ వచ్చేస్తుంది. సో మనకి అంత స్ట్రైప్స్ ఉంది, స్ట్రైప్స్ లాగా వీవింగ్ చేసుకుంటూ వచ్చి ఇది వచ్చి రాజ్కోట్ పటోలా స్టైల్ లో డిజైన్ చేస్తుంది అన్నమాట. పోచంపల్లి డిజైన్ లాగా క్రియేట్ చేసుకుంటూ వస్తారు. ఓకే, సో స్ట్రైప్స్ లో కూడా మనకి డిజైన్స్ డిఫరెంట్ గా ఉంది. అండ్ కలర్స్ కూడా మనకి చాలా డిఫరెంట్ ఉంది. క్రీమ్ అండ్ రెడ్ కలర్ యూస్ చేస్తున్నారు. రెడ్ కలర్ యూస్ సో గ్రే బ్యాక్గ్రౌండ్ కదా, ఈ బిస్కెట్ కలర్ అండ్ ఈ రెడ్ కలర్ అంతా కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనే చెప్పాలి. చాలా బాగుంటుంది. దీనికి వచ్చి కంప్లీట్ కాంట్రాస్ట్ గ్రీన్ తీసుకున్నాం. కంప్లీట్ కాంట్రాస్ట్ గ్రీన్ తీసుకుని అది పెద్ద బార్డర్ లాగా తీసుకున్నాం మేడం. దీనిలో కూడా బార్డర్ కూడా 2 టైప్ ఆఫ్ బార్డర్, కంప్లీట్ గోల్డెన్ బార్డర్ ఇచ్చేసుకుంటూ గ్రీన్ లాగా ఇచ్చేసి మళ్ళీ గ్రీన్ బార్డర్ అందులో కూడా బుటీ స్టైల్ చేంజ్ చేస్తున్నారు అన్నమాట. కంప్లీట్ దీనికి వచ్చి కాంట్రాస్ట్ పళ్ళు. సో మనం బార్డర్ ఏదైతే తీసుకున్నాం గ్రీన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ గ్రీన్ అండ్ ఆ గోల్డ్ కలర్ డిజైన్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఇది కూడా కంప్లీట్ డిజైన్ లాగా ఇచ్చేసి, సో ఇది మొత్తం కూడా ఒక కాంట్రాస్ట్ కలర్స్ అని చెప్పొచ్చు. ఈ సారీ మొత్తం గ్రే గ్రీన్ అన్ని కూడా చూడడానికి చాలా రిచ్ లుక్ బాగుంది కూడా. ఓకే, దీనికి వచ్చి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా ఇట్లా సెల్ఫ్ డిజైన్ ఇచ్చేస్తున్నాం. అది కూడా స్ట్రైప్స్ మనకి. సో సారీ మొత్తం కూడా స్ట్రైప్స్ వచ్చింది కాబట్టి, గ్రీన్ స్ట్రైప్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ మీద స్ట్రైప్స్ ఇచ్చేస్తున్నాం. సో కాంట్రాస్ట్ మీద స్ట్రైప్స్ అండ్ సింపుల్ గా గోల్డ్ బార్డర్. అండ్ ఈ స్ట్రైప్స్ అనేది నార్మల్ గా కొంచెం షార్ట్ గా ఉన్న వాళ్ళు కట్టుకుంటే హైట్ కనిపిస్తారు కదా. ఓకే, అండ్ దీని ప్రైస్ మనకి, దీని కాస్ట్ వచ్చి 3400 లో దొరుకుతుంది. సో తక్కువ రేట్ లో రిచ్ లుక్ ఉన్న ఇంత డిఫరెంట్ యునిక్ డిజైన్స్ ఉన్నవి మనకి సఖీ ఫ్యాషన్స్ లో మాత్రమే దొరుకుతాయి. మరి నెక్స్ట్ డిజైన్ చూద్దామా. బేబీ పింక్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ కలర్ ఫర్ గర్ల్స్. ఇష్టమైన కలర్, చాలా ఇష్టమైన కలర్. అవును, అందులో వచ్చి మేము వచ్చి పైన వచ్చి కడ్డీ బార్డర్ లాగా తీసుకుంటున్నాము. ఓకే, పైన కడ్డీ బార్డర్ లాగా తీసుకొని మధ్యలో మిడిల్ లో మాత్రం దీనికి హైలైట్ చేస్తున్నాం. సారీ మొత్తం ఒక పెద్ద బంచెస్ లాగా ఇచ్చేసేసి అందులో కూడా కలర్స్ వెరిఫికేషన్ ఇస్తున్నాం అన్నమాట. ఒక ఫ్లవర్స్ లాగా ఇచ్చేసి ఇదంతా జూట్ వీవింగ్ చేసుకుంటుంది. సో ఇది మనకి మధ్యలో జూట్ వీవింగ్ వచ్చేస్తుంది అన్నమాట. అందులో వచ్చి పింక్, మస్టర్డ్, ఆరెంజ్, మళ్ళీ పింక్, డార్క్ పింక్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో ఇదే బార్డర్ ఇట్లా కంటిన్యూస్ గా ఒక ఫ్లవర్ కాంట్రాస్ట్ లాగా ఇచ్చేస్తుంది అన్నమాట. సో నార్మల్ గా మనకి సారీ డిజైన్ అంటే చిన్న చిన్న బుటాస్ రెగ్యులర్, కానీ ఇంత పెద్ద డిజైన్ అనేది చాలా లుక్ అనేది చాలా బాగుంటుంది. కంప్లీట్ వచ్చి ఫాలింగ్ మెటీరియల్ కూడా చాలా ఫ్యాబ్రిక్ స్మూత్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది అన్నమాట. అండ్ ఈ బుటాలో కూడా మనకి ఎన్ని డిఫరెంట్ వేరియేషన్స్ తెలుస్తుంది కదా. సో పింక్, డార్క్ పింక్, ఆరెంజ్, లైట్ ఆరెంజ్, మళ్ళీ జూట్ వీవింగ్ అసలు ప్రతి ఒక్క దగ్గర కూడా మనకి డిజైన్ అన్నది చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇది సారీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఇలానే వచ్చేస్తుంది మేడం డిజైన్. ఓకే, కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఇట్లా కింద పైన ఫ్లవర్స్ ఇచ్చుకుంటూ వెళ్తుంటారు అన్నమాట. కింద బార్డర్ కూడా కంప్లీట్ కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే ఫ్లవర్స్ అన్ని కూడా మనకి కొంచెం హెవీగా ఉంది కదా, హెవీగా ఉంటుంది కాబట్టి మనం కింద సింపుల్ గా కడ్డీ బార్డర్ ఇచ్చుకుంటే ఒక రిచ్ లుక్ ఉంటుంది కట్టుకున్న వెంటనే. దీని పళ్ళు మనకి, దీనికి పళ్ళు అంటూ రాదు మేడం. దీనికి పళ్ళు వచ్చి కంప్లీట్ కడ్డీ లాగా ఇచ్చేస్తున్నాం అన్నమాట. ప్లెయిన్ కడ్డీ లాగా ఇచ్చేస్తున్నాం. సో మనకి ఇలాగా ప్లెయిన్ కడ్డీ వచ్చింది, నెక్స్ట్ పింక్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. దీని బ్లౌజ్ కూడా ఏంటంటే సింపుల్ గా ఇచ్చేస్తున్నాం. ప్లెయిన్ సారీ మొత్తం టోటల్ హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ సింపుల్ గానే ఇచ్చేస్తున్నారు అన్నమాట. సో సారీ హెవీగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బ్లౌజ్ సింపుల్ గా ప్రిఫర్ చేయాలి కదా. ఓకే, రాజు గారు ఇలా డైరెక్ట్ గా కాకుండానే మనకి ఏమైనా ఆన్లైన్ సదుపాయాలు ఉన్నాయా? యా మేడం, మేము వచ్చి కావాలంటే మీకు వాట్సాప్ ద్వారా కూడా పంపించగలుగుతాము. యూఎస్ఏ లో ఉన్న వాళ్ళకి డైరెక్ట్ కూడా పంపించగలుగుతాము. ఎనీ టైం అవైలబుల్ ఉంటాము. కొరియర్ కూడా బై కొరియర్ చేయగలుగుతాం అన్నమాట. ఓకే, సో ఒక్కసారి మనం ఈ ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్కి వచ్చి ఇవన్నీ చూసుకొని మీ నెంబర్ ఒక్కటి మా దగ్గర ఉంటే చాలు. ఎప్పుడు కావాలంటే లేటెస్ట్ డిజైన్ వచ్చి మేము కవర్ కావాలంటే వాళ్ళకి పంపిస్తూ ఉంటాం. సో ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్ వచ్చినప్పుడు అప్డేట్ కూడా చేస్తూ ఉంటాం. సో చక్కగా వాట్సాప్ లో కూర్చొని ఇంట్లో మనకి నచ్చిన డిజైన్ మీకు పంపిస్తే ఆ సారీ ఇంటి దగ్గర కొరియర్ చేసేస్తాను. ఓకే అండి, అండ్ దీని ప్రైస్ మనకి, దీని కాస్ట్ వచ్చి మనకు 4200 లో దొరుకుతుంది. ఓకే, సో దీని ప్రైస్ మనకి 4200. ఇది చూస్తుంటేనే చాలా అందంగా కనిపిస్తున్నది, కట్టి చూస్తే ఇంకా అందంగా ఉంటుందేమో కదా. మరి ఒక్కసారి కట్టి చూడాలని ఉంది, కట్టి చూసేద్దామా? సో చూస్తున్నాం కదా ఇక్కడ ఈ శారీ కడితే ఇంత అందంగా ఉంటుంది. మంచి బేబీ పింక్ కలర్
అండ్ దానికి బార్డర్స్ కాంట్రాస్ట్గా గోల్డ్ కలర్ ఇచ్చారు. సో ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీని మీద ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారంటే అన్నీ కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. అండ్ ఆ డిజైన్లో కూడా మనకి చాలా వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. పింక్ కలర్ ఒకటి, ఆరెంజ్ కలర్ ఒకటి, అండ్ మధ్యలో వచ్చేసి మనకి జూట్ వర్క్ చేయడం జరిగింది. అండ్ బార్డర్స్ కూడా చక్కగా వేరియేషన్ కోసం గోల్డ్ కలర్తో మనకి మొత్తం అన్ని బార్డర్స్ ఇచ్చారు. అండ్ శారీ మొత్తం చూసుకున్నట్టయితే మనకి గోల్డ్ కలర్ బార్డర్స్ కంటిన్యూ అవుతాయి. అండ్ శారీ మొత్తం కూడా మంచి లైట్ బేబీ పింక్ కలర్లో ఫుల్ ఫ్లోరల్ ప్రింట్తో చాలా అందంగా. అండ్ ఈ హైట్ చూస్తున్నారు కదా, చక్కగా ఈ హైట్ ఉన్న వాళ్ళు ఈ శారీ కడితే అదిరిపోతుంది. అండ్ పళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఫ్లోరల్ ప్రింట్ మొత్తం కంటిన్యూ అయ్యి సింపుల్గా కడ్డీ బార్డర్, అంటే కడ్డీ బార్డర్ కొంచెం పెద్దగా తీసుకోవడం జరిగింది. మిగతాదంతా కూడా మనకి శారీ మొత్తం కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటుంది. అండ్ బ్లౌజ్ కావాలి అనుకుంటే మనం ఏదైనా కాంట్రాస్ట్ డిజైనర్ బ్లౌజ్ ప్రిఫర్ చేయొచ్చు, లేదా శారీలో వచ్చిన బ్లౌజ్నే మనం డిజైన్ చేయించుకొని వేసుకోవచ్చు. ఓకే వ్యూయర్స్, చూశారు కదా సఖీ ఫ్యాషన్స్ వారు చూపించిన సరికొత్త లేటెస్ట్ డిజైన్స్ అన్ని చూశారు కదా. మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి లేటెస్ట్ డిజైన్స్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బాయ్.